4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఐటీ రంగం రాను రాను సున్నితంగా మారుతోంది. లే ఆఫ్స్ ప్రకటనలో కంపెనీలు ఏమాత్రం తగ్గటం లేదు. కరోనా తర్వాత నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారత్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చాలా కంపెనీలు నేరుగా తీసేయకుండా సైలెంట్ లే ఆఫ్స్ పేరుతో కొత్త విధానాన్ని ప్రకటిస్తున్నాయి. అంటే బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఏడాది 4 నెలల్లోనే 20,000 మంది వరకు ఇండియాలో ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని అంచనా. పరిస్థితి రోజు రోజుకు ముదిరిపోతోందన్న ఆందోళన ఐటీ వర్గాల్లో వినిపిస్తోంది. లే ఆఫ్ ఇప్పుడు ఈ మాట ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా బడా కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ భారత ఐటీ రంగంలోనూ ఈ లే ఆఫ్స్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నాయి. 2023లో 20,000 మందిని ఐటీ కంపెనీలు తొలగించాయి. ఈ ఏడాది 4 నెలల కాలంలోనే 3,000 మంది తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఫలితంగా 2022 నుంచి మొదలైన ఉద్యోగుల ఉద్వాసన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఐటీ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన కొత్త కాదు, ఆశ్చర్యం అంతకన్నా కాదు. 2 ఏళ్లుగా ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సంస్థల్లో నిత్యం ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఉద్యోగుల్ని తొలగించడానికి కంపెనీలు పెద్ద కసరత్తు చేయడం లేదు. ఎవరిని తొలగించాలనుకుంటే వారిని మీటింగ్కు ఆహ్వానిస్తున్నారు. అది ఆన్లైన్, ఆఫ్లైన్ అయినా సరే పిలిచి 2 ఆప్షన్లు ఇస్తున్నారు. అతి తక్కువ పే అవుట్ ఇచ్చి టెర్మినేట్ చేయాలా, లేకపోతే 4 నెలల శాలరీ ఇస్తాం, రాజీనామా చేస్తావా అనే 2 ఆప్షన్లు ఇస్తున్నారు. మొదటి దానికన్నా రెండోది కాస్త గౌరవం ఉంటుందని ఉద్యోగులు రెండో దానికే ఓటేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా సమయం కూడా ఇవ్వడం లేదు. ఇలా చేయడం లే ఆఫ్ ప్రకటించడం కన్నా రాజీనామా చేయడం కిందకే వస్తుంది. అందుకే వీటి గురించి బయటకు రావడం లేదు. సైలెంట్ లే ఆఫ్గా మారిపోతోంది. కొన్ని కంపెనీలు అదే కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్లో జాబ్ తెచ్చుకునేందుకు ఓ 30 రోజుల సమయం ఇస్తున్నాయి. తెచ్చుకుంటే సరే, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెబుతున్నాయి. రిలీవింగ్ లెటర్లో టెర్మినేటెడ్ అని ఉండడం కన్నా రాజీనామా చేసినట్లుగా ఉండడం బెటర్ అని ఎక్కువ మంది సైలెంట్ లే ఆఫ్స్కు అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితి ఐటీ ఉద్యోగుల్లో ఒత్తిడి పెంచుతోంది. తమ టార్గెట్లను అందుకోవడానికి, లే ఆఫ్ బారిన పడకుండా ఉండడానికి చాలా మంది 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల అసోసియేషన్ లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో 2,120 గ్లోబల్ టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది 1061 సంస్థలు 164,769 మంది, ఈ నెల 13 వరకు 1059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. అంటే గంటకు 23 మంది, రోజుకు సరాసరి 555 మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. బడా కంపెనీల లే ఆఫ్ల ప్రభావం మధ్యస్థ కంపెనీలపై పడుతోంది. ఐటీ రంగంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ సైలెంట్ లే ఆఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2007-8లో మాంద్యం కారణంగా అత్యధిక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకుంటే సులువుగా ముందడుగు వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంటే నిరంతరం నేర్చుకునే వాళ్లే రేస్లో ఉంటారని అర్థం చేసుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.